ఇస్ బ్రేకింగ్ న్యూస్ నా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరికొందరిని పోలీసులు పట్టుకున్నారా? విజయవాడలో తలదాచుకున్న వారిని పకడ్బందీ సమాచారంతో బంధించారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ గణేష్, ప్రస్తుతం మనం చూసుకుంటే అడవుల్లో ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. వారి కోసం తదుపరి ఆపరేషన్ ప్లాన్ ఏంటి? మనం చూస్తున్నాం కదా, మావోయిస్టులు అడవిలోనే భద్రం అని చెప్పి అడవిలోనే ఇప్పటి వరకు ఉండుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అడవిలోనే తమ ప్రాణాలకు రక్షణ లేదని భావించి ఇప్పుడు బయటకు వచ్చి ఇక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లి సురక్షితంగా ఉండాలి అని చెప్పి కాన్సెప్ట్ లో ఈ ఏఓబి ప్రాంతం నుంచి ఇవాళ రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మారేడుమిల్లి ప్రాంతం వరకు కూడా రావడం, విజయవాడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో వీరు ఇక్కడ మాటు వేసినటువంటి సందర్భం కనిపించింది. ఇది నిఘా విభాగాలు పసిగట్టి వీరి అందరినీ కూడా చాకచక్యంగా పట్టుకున్నట్లుగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ లడ్డా ఇప్పటికే బహిరంగంగా ప్రకటించినటువంటి విధానం కూడా మనం చూడడం జరిగింది. ఆ కగర్ ఆపరేషన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు అందరినీ కూడా ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. అడవులన్నింటిలో కూడా కుమ్మింగ్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాదాపు 20,000 నుంచి 25,000 మంది ప్రత్యేక బలగాలు ఆంధ్రప్రదేశ్ తో పాటుగానే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతూ ఉంటారు, పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా కర్రిగుట్టలు కావచ్చు, మిగిలినటువంటి దండకారణ్యం కావచ్చు, నేషనల్ అంటే జాతీయ అటవీ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మావోయిస్టులు సురక్షిత ప్రాంతంగా భావించి అక్కడే షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రత్యేక బృందాలన్నీ కూడా నిఘా విభాగాల నుంచి వస్తున్నటువంటి సమాచారంతో ఆ స్పాట్లని టార్గెట్ చేయడంతో అక్కడ మావోయిస్టులు అంతా కూడా ఏరివేస్తుండడంతో భయపడినటువంటి మావోయిస్టులు తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఈ అటవీ ప్రాంతాన్ని వదిలి నగరం వైపుకు రావడం జరిగింది. ఇదే క్రమంలో ఇటు మారేడుమిల్లి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి సందర్భంలో హిట్మా, అతని భార్య, మరొక 4 మావోయిస్టులు మొత్తం అంటే ఈ ఏరివేతలో భాగంగా వారు దొరకడం అంటే ఈ కుమ్మింగ్ లో కాల్పుల్లో మరణించడం జరిగింది. మరొక 4 కాకినాడలో పట్టుకున్నారు, 27 మందిని విజయవాడలో పట్టుకున్నారు. వీరిలో ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఉండడం జరిగింది. ఆ సమాచారాన్ని ఇంతవరకు లీక్ చేయలేదు. పూర్తి త్వరలోనే బయట పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుంచి వీరు ఈ సముద్ర మార్గం గుండా నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం అయితే ప్రాథమికంగా అందుతుంది. అది ఎంతవరకు వాస్తవమే తేలాల్సి ఉంది. భారత్ లో తమ ప్రాణాలకు రక్షణ లేదు అని భావించి భారత ప్రభుత్వం ఏదైతే కగర్ ఆపరేషన్ చేపట్టిందో దానికి భయపడి నేపాల్ పారిపోతున్నట్లుగా నిఘా విభాగాలకు సమాచారం అందడంతోనే వీరు విజయవాడ, కాకినాడలో ఉన్నట్లుగా సమాచారం అందుకుని వారి అదుపులో తీసుకున్నారు. అది వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.